బడ్జెట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను మరోసారి తీవ్రంగా ముంచినటువంటి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలని చిత్తశుద్ధితో అమలు చేసేదానికి పోరాటం కొనసాగిస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ లో రైతులకు సంబంధించి కనీసం ఎక్కడ కూడా వాళ్ళని గురించి ఆలోచన చేయకుండా మొక్కుబడిగా ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పెట్టినటువంటి ఈ బడ్జెట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ ప్రాజెక్టులకి? ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ కనీసం ఆర్కి సంబంధించి మీరు చెప్పినటువంటి ఎస్టిమేట్లకు సంబంధించి ఎంత ఉందంటే మొక్కుబడిగా 300 కోట్లు ఏదో పెట్టినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో 116 కోట్లు, మళ్ళీ దానికి ఆర్ అన్ని కలిపితే దాదాపుగా 9,000 కోట్లు అవసరం అని చెప్పి ఈ మధ్యనే చెప్పాడు ఆయన చెప్పినటువంటి దాంట్లో